Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. మనకి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చినాయి కదా. సో అసలు అప్డేట్స్ని అఫీషియల్ వెబ్సైట్లో ఎలా చెక్ చేసుకోవాలి ఒక్కసారి చూపిస్తాను. ఎందుకంటే మన ఛానల్లో చాలాసార్లు చూపించినా కూడా ఇప్పుడు ఇది హాట్ సీజన్ కాబట్టి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి. మనం కాళోజీ నారాయణరావు లేదు అంటే KNRUHS అని టైప్ చేసిన కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని పూర్తిగా టైప్ చేసినా కూడా మనకి మొదటిగా డిస్ప్లే అయ్యే వెబ్సైట్ని అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం కిందకి కనుక స్క్రోల్ చేస్తే లేటెస్ట్ నోటిఫికేషన్స్ అని ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ వ్యూ ఆల్ క్లిక్ చేస్తే ఇలా నోటిఫికేషన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా అప్డేట్స్ అండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తారు. ఇప్పుడు స్పెషల్ కేటగిరీకి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి, మనం నిన్న మాట్లాడుకున్నాం ప్రొవిజనల్ లిస్ట్కి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి, అండ్ అసలు ఎవరు ఎలిజిబుల్ కాలేదు ఇలాంటి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో మనం నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి సంబంధించిన అప్డేట్ అయితే చూద్దాం. మనం నిన్న ప్రొవిజనల్ లిస్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా, అందులో 66,120 మందికి సంబంధించిన అప్డేట్ అయితే ఉంది. సో అసలు ఎంతమంది ఎలిజిబుల్ కాలేదు, ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు ఇన్ ది స్ట్రీమ్ ఆఫ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ స్పెషల్ కేటగిరీలో ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారో ఒక్కసారి మాట్లాడుకుందాం, ఓకేనా. మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్పెషల్ కేటగిరీ కోటాలో కూడా రిజర్వేషన్స్ వస్తాయి అండ్ క్యాస్ట్ రిజర్వేషన్స్ కూడా ఉంటాయండి. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా. సో ఇక్కడ ఎవరైతే ఇనెలిజిబుల్ ఉన్నారో, క్వాలిఫై కాలేదు అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కానీ లేదు అంటే నేను ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ని అని ప్రూవ్ చేసుకోవడంలో మీరు అనివార్య కారణాల వల్ల ఫెయిల్ అయితే కనుక మీరు క్యాస్ట్ రిజర్వేషన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ మనకి ఫస్ట్ రోల్ నెంబర్ ఇచ్చారు, ర్యాంక్, స్టూడెంట్ నేము, జెండర్, ఎలిజిబులా నాట్ ఎలిజిబులా ఇచ్చారు. సో ఇంతమంది ఎలిజిబుల్ అయ్యారు. ఎంతమంది అంటే 40 మంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్. ఇంకో కొంతమంది అంటే నాట్ ఎలిజిబుల్ అండి, వీళ్ళు కారణాలు అయితే మనకి డిస్ప్లే చేయలేదు. సో మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పడంలో ఫెయిల్ అయ్యారని అర్థం. సో ఎంతమంది అంటే 28 మంది నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో అయితే ఉన్నారు. సో మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో ఏదైతే రిజర్వేషన్ వస్తుందో మీరు దాన్ని అప్లికేబుల్ చేసుకోలేరండి. మీకు కనుక క్యాస్ట్ రిజర్వేషన్స్ ఉంటే కనుక వాటి కోసం అయితే అప్లై చేసుకోండి. ఇంకా కొంతమంది ఏంటంటే యాబ్సెంట్ అయ్యారు. సో ఫిజికల్ వెరిఫికేషన్ వీళ్ళకి చేస్తూ ఉంటారు కదా స్పెషల్ కేటగిరీ వాళ్ళకి. సో దానికి అటెండ్ అవ్వని వాళ్ళు 11 మంది అయితే ఉన్నారండి. సో వీళ్ళు యాబ్సెంట్ అయిన వాళ్ళు, వీళ్ళు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండ్ ఈ 40 మంది వచ్చేసి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్, ఓకేనా. ఈ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే ఒక్కసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో అంటే స్పెషల్ కేటగిరీ కోటాలో వెరిఫికేషన్కి ఫిజికల్గా అటెండ్ అయినట్టయితే ఒక్కసారి చెక్ చేసుకోండి, ఓకేనా. ఇది వాళ్ళ వీడియో అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.